నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షం బలంగా ఉన్నదా, మరి ప్రతిపక్షం గట్టిగా ఉంటే ఈ రకమైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్తలేవు, అసలు ప్రతిపక్ష అధికార పార్టీని ఎందుకు నిగ్గదీసి అడగలేకపోతున్నారు అని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అంటే ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఏ విధంగా ఉండే చొప్పదండి నియోజకవర్గంలో, ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ నిజంగా అనేక మంది కార్యకర్తలు ఉండి ఏ మండలం తీసుకున్నా కానీ పిలిపిస్తే ఒక 100 మంది కార్యకర్తలు రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రతిపక్షంగా పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చితకీల పడుతూ ఉన్నది, మరి ఎందుకు ఈ ఎక్కడ జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లోపం ఎక్కడ జరుగుతూ ఉన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి అమలు చేయకపోగా అడిగిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడు, బనాయించుడు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది చొప్పదండి నియోజకవర్గంలో. చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అయితే ఇక్కడ మేడిపల్లి సత్యం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే బొడియ శోభ గారు అంటే చొప్పదండి నియోజకవర్గాన్ని పురాగా ఇడిచిపెట్టినట్టే ఉన్నది మొత్తానికైతే. అయితే ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసింది, బీజేపీ నుంచి పోటీ చేసింది. బీఆర్ఎస్ తరఫున 2014లో గెలిచిన తర్వాత 2019లో మళ్ళీ శుంక రవిశంకర్ గారు గెలిచారు. 2023లో మేడిపల్లి సత్యం గారు గెలిచారు. అయితే చాలా పట్టుకు పనులు చేసింది బీజేపీ హయాంలో, అంటే బీఆర్ఎస్ హయాంలో ఫస్ట్ ఎంతో కొంత పనులు చేసిరు. ఎక్కడ చూసినా కానీ ఇది బొడిగ శోభక్కై శిలాపలకాలు కనబడతాయి. మరి నిజంగా ఏమైంది, శోభక్కకి ఏమైంది? శోభక్క నియోజకవర్గానికి ఎందుకు అంటిముట్టనట్టు ఉంటుంది, దూరంగా ఉంటుంది? కార్యకర్తలున్నా, బీజేపీ కోసం కష్టపడే కార్యకర్తలున్నా, బీజేపీ అంటే ప్రాణం ఇచ్చి నిజంగా సర్ది కట్టుకొని మీటింగ్లకు వచ్చే కార్యకర్తలు ఉన్నా కానీ బీజేపీ ఎందుకు సైలెంట్గా మౌనం వహిస్తూ ఉన్నది ఇక్కడ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి? రాష్ట్రం ఒకటే కాదు, నియోజకవర్గంలో కూడా అంతే. మరి మంచి మంచి యువత ఉన్నారు, యువ నాయకులు ఉన్నారు బీజేపీలో. మరి స్థానికులకు టికెట్ ఇవ్వకుండా ఒక ఎమ్మెల్యే టికెట్, నిజంగా ఎమ్మెల్యే టికెట్ ఆశించేంత నాయకులు లేరా ఇక్కడ చొప్పదండి నియోజకవర్గంలో? యువకులు లేరా? మంచి మంచి ప్రోగ్రాంలు చేసేటోళ్ళు, పేదలకు సాయం చేసేటోళ్ళు, నిరుపేదలకు అండగా నిలిచేటోళ్ళు బీజేపీ పార్టీ నుంచి లేరా అంటే ఉన్నారు. కానీ అయినా కానీ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిందని శోభక్క గారికి ఇచ్చారు. శోభక్క సరే పోటీ చేసింది, ఓడిపోయింది అనుకో. 2023లో పోటీ చేసింది, ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి అంటీ ముట్టనట్టు ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది, ప్రజల సమస్యల గురించి కాదు, ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు వస్తుంది, బండి సంజయ్ గారు వెంట కానీ ఇతరుల ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు వస్తుంది, పోతుంది. అంతే తప్పితే నియోజకవర్గానికి సంబంధించి ప్రజల సమస్యలపైన కొట్లాడడంలో శోభక్క గారు చాలా దూరంగా ఉంటున్నట్టుగా ఇక్కడ చొప్పదండి నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే స్థానికుడుగా శుంక రవిశంకర్ గారు స్థానికుడు. ఇక్కడ ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ పెద్ద ఇష్యూ జరుగుతున్నది. ఈ ఇష్యూ జరుగుతుందంటే ఈడ నారాయణపూర్ గ్రామానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే గారి సొంత గ్రామం, శుంక రవిశంకర్ గారి సొంత గ్రామం. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. సరే, బొడిగ శోభక్క గారు ఉన్నారా, శుంక రవిశంకర్ గారు ఉన్నారా అనే విషయం పక్కకెడితే వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగినప్పుడు 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు నారాయణపూర్ ప్రాజెక్టును ముంపు గ్రామంగా ప్రకటించలేదు. అప్పుడు సరే ఎంతో కొంత పనులైనాయి. కానీ ఈ ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగిన రవిశంకర్ గారు ఏమనుకున్నారంటే, నేను కేసీఆర్ ఫోటో చూసి గెలిపించరు కానీ నన్ను చూసి గెలిపించలేదు, మళ్ళీసారి ఓటేసినా కానీ కేసీఆర్ ఫోటో చూసే గెలుస్తా అని అనుకునే పరిస్థితిలో ఇక్కడ బొడిగ శోభక్క గారికి కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల, అంటే ఒక రకమైన ఎట్లా అంటే కొన్ని పరిస్థితులు ఉంటాయి. కార్యకర్తలను కొందరిని దూరం పెట్టడం వల్ల ఈగోలు అట్టాయో, లేకపోతే ఒక కొబ్బరికాయ విషయంలో పెద్ద చిన్ని గోరంతై కొండంత అయినట్టు అది ఆ విషయంలో పైనున్న నాయకులు హట్ అయిపోయి బొడిగ శోభక్క గారికి టికెట్ రాకుండా చేసిన ప్రయత్నాలు జరిగినాయి. టికెట్ రాకుండా విజయవంతంగా కొనసాగింది. స్థానికుడైన అమాయకుడైన రవిశంకర్ గారికి ఇచ్చారు టికెట్. రవిశంకర్ గారికి ఇచ్చారు. రవిశంకర్ గారు అప్పుడు ఏమనుకున్నారు, నన్ను చూసి ఓటేయరు, కేసీఆర్ బాబు ఫోటో చూసి ఓటేస్తారనుకున్నారు. అట్లనే స్థానికులు కూడా అట్టే చూసి ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ బొమ్మ గుర్తుపైన, అంటే కారు గుర్తుపైన ఓటేసిరు. ఈయనకు చాలాసార్లు చెప్పారు ఇక్కడ ఉండే స్థానికులు, మీరు ఎడన వెళ్ళేటప్పుడు కొంచెం స్థానికంగా ఉన్నారు కాబట్టి జర మందలించడమో లేకపోతే ఏదైనా దిగి మాట్లాడడమో చేయాలి. మీరు చాలాసార్లు ఫోన్ పట్టుకొని మాత్రమే ఇట్లా పోతున్నారట అని చాలామంది చెప్తే ఏమన్నారంటే, నన్ను చూసి ఓటేసిరా, కేసీఆర్ను చూసే ఓటేసిరు, కేసీఆర్ను చూసే పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విధంగా మాట్లాడినట్టు సమాచారం. ఈ విషయం పక్కకెడితే
సరే కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, కేసీఆర్ అక్కడ అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఇక్కడ కూడా చుప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రెండోసారి వచ్చింది. అయినా కానీ సొంత గ్రామానికి సంబంధించి నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించలేకపోయిండు. అలాగే అక్కడ ఉన్న ఇబ్బందులను ఏదైతే వర్షాలు పడితే ఆ ముప్పుతో నిజంగా ఆ నారాయణపూర్ నిండి బళ్ళు తేళ్ళు పాములు బాకిన రోజులు కూడా మేము చూసినాం. దాన్ని బలంగా పట్టుకున్నాడు అప్పుడున్న ప్రతిపక్షం మేడిపల్లి సత్యం గారు, బలంగా పట్టుకున్నారు. బలంగా అంటే మామూలు బలంగా కాదు, కొన్ని మాటలు వినిపించే ప్రయత్నం చేస్తా. ఏ రకంగా పట్టుకున్నాడంటే ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి మిత్రులారా. అంటే ప్రతిపక్షం అనేది ఏ విధంగా స్ట్రాంగ్ ఉంటే అధికార పార్టీ వీక్ అవుతుంది అన్నది క్లియర్గా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంతేగాని ఎవరినో నొప్పించడానికి కాదు ఈ వీడియో నేను చేసేది. ప్రతిపక్షం బలంగా లేనప్పుడే అధికార పార్టీ అరాచకాలు నడుస్తాయి ఎప్పుడు కానీ, గుర్తుపెట్టుకోండి. ఏ నియోజకవర్గమైనా కానీ. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ డౌన్ఫాల్ అవుతుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా డౌన్ఫాల్ అయింది, బీఆర్ఎస్ ఎట్లా గ్రాఫ్ తగ్గిపోయింది, బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలు అవినీతికి ప్రజలకు విరక్తి పుట్టించి విసుగు పుట్టించినాయి. అందుకని కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో పోరాటాలు చేసిరా నిజంగానే అంటే అంతగా ఏం లేదు. కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఊపిని వచ్చేసింది, అంతేగాని ఆ విషయం ఏం జరగదు. అయితే ఈ నారాయణపూర్ గ్రామానికి సంబంధించిందే, ఈ నారాయణపూర్ గ్రామానికి సంబంధించి నారాయణపూర్ గ్రామానికి వెళ్ళినప్పుడు మేడిపల్లి సత్యం గారు మాట్లాడిన మాటలు ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. అంటే అప్పుడు ప్రతిపక్ష పాత్రలో పోషించిన మేడిపల్లి సత్యం గారు ఎంత బలంగా ఉన్నారు, నిజంగా ఎంత బలంగా పనిచేసిరు, ప్రతిపక్ష హోదాకు నిజంగా ఒక పాత్రను విజయవంతంగా పోషించారని చెప్పుకోవచ్చు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది నారాయణపూర్ గ్రామానికి వెళ్ళినప్పుడు మాటలు. రేపు నేను మీ అందరి ఆశీర్వాదంతో గెలిస్తే ఇక్కడ 3 తొగల కాడ గుడి సాక్షి చెప్తున్నా, వాళ్ళందరూ కూడా పక్కా ఇల్లు నిర్మించే బాధ్యత రేపు నేను తీసుకుంటానని చెప్తున్నా. ఇవాళ మీరు ముంపు గ్రామంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ముంపు గ్రామం కోసం అసెంబ్లీలో కొట్లాడతా దాన్ని సాధించి తీరుతా అని చెప్పి మీకు మాటిస్తున్నా. ఇలా నారాయణపూర్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ కూడా ఒకసారి వస్తా. ఎమ్మెల్యే ఎన్నిక నేను ఇప్పుడు ఏ మాటలైతే చెప్పిందో మీరు ఇక్కడ చాలా మంది వీడియో రికార్డ్ చేసుకున్నారు. మీరు బరాబర్ అన్ని పనులు చేసి రైట్. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తా, నీ ఎమ్మెల్యే అయినాక మొట్టమొదటిగా మాట్లాడేది అసెంబ్లీలో మాట్లాడతా అని చెప్పిండు. అప్పుడు స్థానికంగా ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అధికారంలోకి రావాలి కాబట్టి సరే హామీలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చిండు. సరే ఇది బలంగా ఇంకొక మాట కూడా అన్నాడు. ఏది స్థానికుడైన ఎమ్మెల్యే రవిశంకర్ గారు ఎంత వీక్ ఉన్నారు అన్నది అప్పుడు నిజంగా క్లియర్గా అర్థమైంది. అంటే స్థానికునికి ఎంత బలం ఉండాలి, నియోజకవర్గంలో ఉంటూ సొంత గడ్డపైన గర్జించాల్సిన అవసరం ఉండి ఎంత బలహీనంగా రవిశంకర్ గారు ఉన్నారన్నది క్లియర్గా చుప్పదండి నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడే రవిశంకర్ గారు డౌన్లో ఉన్నాడు, రవిశంకర్ గారు డౌన్లో ఉన్నారు. అసలు రవిశంకర్ గారు విషయం కాదు, కేసీఆర్ ఫోటో చూసి వేసిరనే విధంగా ఏదో పరిపాలన నడిచింది. కానీ ఇప్పుడేమనుకుంటున్నారంటే రవిశంకర్ గారితో ప్రతిపక్ష హోదా అయితలేదు. చాలామంది యువకులు ఉన్నారు, అలా నేను చెప్తా. అదే రవిశంకర్ గారితో అయితలేదు. ఇప్పుడు చాలామంది వాళ్ళ కార్యకర్తలు అనుకుంటున్నారు. కొన్ని విషయాలు చెప్తా. అయితే ఇంకో మాట కూడా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండినా కూడా ఈ నారాయణపూర్, ఇస్తార్పల్లె, చెర్లపల్లె, మంగపేట ఈ 4 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఇలా బతికే పరిస్థితున్నది. ఇది ఒకటే ముఖ్యమంత్రికి చెప్పు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండినా కూడా ఈ నారాయణపూర్, ఇస్తార్పల్లె, చెర్లపల్లె, మంగపేట ఈ 4 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఇలా బతికే పరిస్థితున్నది. ఇది ఒకటే ముఖ్యమంత్రికి చెప్పు, మా 4 గ్రామాల్ని ముంపు గ్రామాలు ప్రకటించకపోతే రాజీనామా చేస్తాను చెప్పు. ఎట్లా ప్రకటించడం మేము చూస్తాం. ఇలా నిజంగా నువ్వు మొగడు అయితే ఈ 4 గ్రామాలు ముంపు గ్రామాలు ప్రకటిస్తే ఇలా నిజంగా నువ్వు మొగడు పుట్టం. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రవిశంకర్ గారిని నానా మాటలు అన్నారు. అది అంతా మనం విషయం పక్కకి పెడదాం. అది రవిశంకర్ గారు చూసుకోవాలి. నిజంగా రవిశంకర్ ప్రతిపక్ష హోదా పోషిస్తున్నా, నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను ప్రజల పక్షాన మాట్లాడాల్సింది నేనే. ఈరోజు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నిక్కర్స్గా మాట్లాడాల్సింది నేనే అనుకుంటే ఆయన సొంత గ్రామం.
మరి నువ్వెందుకు ఇవ్వలేదని అడుగుతారు. ఇక్కడ విషయం అదే, రవిశంకర్కు ప్రతిపక్ష హోదా ఏది పోషించాల్సిన అవసరం ఉన్నదా లేదా అనేది మరి ఆయననే అర్థం చేసుకోవాలి. మొన్న ఏదో వరి ఎండిపోతుంది, పొలాలు ఎండిపోతున్నాయని ఆయనతో ఏది మన తన్నీరు హరీష్ రావు గారు వచ్చినాక ఇది హైలైట్ అయింది తప్పితే శంకర్ రవిశంకర్ గారు బలంగా ప్రతిపక్ష హోదాను నిజంగా ఒక అధికార పార్టీకి ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారు, అధికార పార్టీకి ప్రశ్నల వర్షం కురిపించలేకపోతున్నారు అని అనుకుంటున్నారు ఇక్కడ చొప్పదండి నియోజకవర్గ ప్రజలు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల లోపల ముంపు గ్రామాలుగా ప్రకటిస్తా అని చెప్పిండు. ఏది అప్పుడున్న ఎమ్మెల్యే గారు సొంత గ్రామాన్ని ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పారు. మరి ఏది 2 సంవత్సరాలు అయింది, ఏది అడిగేటోళ్ళు ఎవరు? మరి ఇక్కడ సర్పంచ్లకు 750 కోట్ల పెండింగ్ బిల్లులు వచ్చే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది సర్పంచ్లకు మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు అడిగితే అడేటోడు 0, అడేటోళ్ళు ఉండరు ఇక్కడ. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు రావాల్సిన బిల్లులే, వాళ్ళు ఇవ్వాల్సిన బిల్లులే పెండింగ్లో పెట్టి వీళ్ళ ఈ బుక్ను వాళ్ళ చేతిలో పెట్టారు. నువ్వు అప్పు చేసిన బిల్లులు నేనెందుకు కడతా అన్నట్టు వాళ్ళు పక్కన పడేసారు. మరి మధ్యలో మునిగేటోళ్ళు ఎవరు? దీని గురించి నిల్లు ఇలా బీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్లు అనుకుంటారు పాపం వాళ్ళకి ఏంటంటే పార్టీలో కోకపోతే బాధ పోతో బాధ అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి, వెనుకపోతే నొయ్యి ముంగడిపోతే గొయ్యి అన్నట్టు వాళ్ళ పరిస్థితి ఉన్నది. మరి ఈ 750 కోట్ల బిల్లులు ఎవరు అడగాలి? ప్రతి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అది లేదు. బలంగా ప్రతిపక్షం మేము ఉన్నాం, ప్రజలకు అండగా ఉంటాం, ప్రజలకు నిస్వార్థంగా పనిచేస్తాం, ప్రజలకు ప్రశ్నల వర్షం కురిపిస్తాం అధికార పార్టీ, కానీ అది లేదు. చొప్పదండి నియోజకవర్గంలో కనబడతలేదు. ఎందుకంటే మనం చూసినాం మొన్న మనం కొట్లాడితే అవి మూతపడ్డాయి, వరద కెనాల్కి సంబంధించి మనం కొట్లాడితే మూతపడ్డాయి. ఇప్పుడు ఆడ ఈగలు కొట్టుకుంటా ఉన్న నేపథ్యం చూస్తాం. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అయిన ఈ బీఆర్ఎస్ పార్టీ దృష్టికి వచ్చినప్పుడు దాని మీద ప్రెస్ మీట్ పెట్టాలి, లేకపోతే దాని మీద నికార్సుగా మాట్లాడి ఇది అన్యాయం జరుగుతూ ఉన్నది, ఇక్కడ అక్రమంగా మట్టి తరలిస్తూ ఉన్నారని మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ లేదు, అది అక్కడ మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మనం గతంలో తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు అక్కడ ఏదో కొదురుపాకకు సంబంధించిన ఒక వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఏదో కామెంట్ పెట్టిందని మనం మాట్లాడినాం. అయితే ఆయనతో కూడా మాట్లాడినాం. కామెంట్ పెట్టిరని ఆయనను ఒక శాతవాహన యూనివర్సిటీ కాడ దొరకబట్టి కొడితే వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు పోయి 2 టౌన్లో ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇంకో జోక్ ఏంటంటే శంకర్ రవిశంకర్ గారికి ఫోన్ చేసి రవిశంకర్ని బెదిరించారట. ఆ పరిస్థితిలో ఉన్నాడు రవిశంకర్ గారు ఆ పరిస్థితిలో ఉన్నారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రతిపక్షం అనేది ప్రతిపక్షం నాయకునికి ఫోన్ చేసి బెదిరించే అంత స్థాయిలో ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాదు, కింది స్థాయిలే. ఆ రకంగా కొనసాగుతూ ఉన్నది. మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు శంకర్ రవిశంకర్ గారు మీరు మళ్ళొకసారి నేను కేసీఆర్ ఫోటోతోనే గెలుస్తా, కేసీఆర్ బొమ్మేస్తేనే గెలుస్తా అంటే గెలిచే పరిస్థితి ఉండదు. ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసే పరిస్థితిలో కూడా ఉండదు. మున్పట్లకే కాదు, ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా యుగం అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు ప్రశ్నించే గొంత అవుతారు. ప్రజల సమస్యలపైన అవగాహన ఉండి ప్రజల సమస్యలపైన నీ నియోజకవర్గంలో మీరు తిరిగి ఉండి ఒక వార్డుల సర్పంచ్ ఎట్లా తిరుగుతారు, మీరు నియోజకవర్గంలో అట్లా తిరిగే అవకాశం మీకు ఉన్నది. ఎందుకంటే మీరు స్థానికులు కాబట్టి పొద్దున్న లేచి ప్రతి ఊళ్ళో ఏ సమస్య ఉన్నది నిజంగా ఏ ఊళ్ళకైనా మీ కార్యకర్తలు ఉంటారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఊళ్ళో ఉంటారు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు పరిపాలించింది కాబట్టి చాలామంది అందరూ కోటీశ్వర్లు ఏం కాదు, అందరూ పార్టీ కోసం నికార్సుగా పనిచేసే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి ఎందుకు పిలుపుని ఇవ్వలేకపోతున్నారు? మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు పని చేయలేకపోతున్నారు? ప్రతిపక్ష హోదాని ప్రశ్నల వర్షం ఎందుకు కురిపించలేకపోతున్నారు అధికార పార్టీ పైన? అది సమాధానం చెప్పాలి. ఇవన్నది మిమ్మల్ని మాటలు, శంకర్ రవిశంకర్ గారు మిమ్మల్ని. సరే, ఈ విషయం పక్కకు పెడితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక మంది యూత్ నాయకులు ఉన్నారు, యువ నాయకులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని లేపడానికో లేకపోతే జాకీలు పెట్టి ఇంకేదో తోడడానికి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అవకాశాలను వినియోగించుకుంటలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తీసుకుంటే ఇళ్ళకెళ్ళి బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేడిపల్లి సత్యం గారుకున్న ఎవరు ఈయన పేరు నాగిశేఖర్ అని ఆయన ఉంటాడు. ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించిండు కాంగ్రెస్ పార్టీలో. పాపం అధికారం వచ్చే టైంకు ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెండు. బీఆర్ఎస్ పార్టీలో అటువంటి నాయకులను యూజ్ చేసుకోవచ్చు కదా. మరి మళ్ళీ ఇంకొకటి, అంతకుముందు బీఎస్పీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి బీఎస్పీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక బహుజన ఉద్యమం అంటే ఒక బీసీ ఎస్సీ ఎస్టీలు బహుజన ఉద్యమం స్టార్ట్ చేసి బీఎస్పీలో నిజంగా ఒక కీలకమైన పాత్ర పోషించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట నడిచిన కొంకటి శేఖర్
ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఒక యువ నాయకుడు, ఆయన కూడా యువ నాయకుడే. వీళ్ళందరికీ ఒక మండలాలుగా కొన్ని మండలాలు ఇన్ఛార్జిగా పెడితే ఏమవుతుంది? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మున్పటి లెక్క బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే కష్టం, ఇట్లుంటే కష్టం. బీఆర్ఎస్ పార్టీ రాదు. ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిందో, ప్రజలు విరక్తి పుడితే ఏ పార్టీనైనా తీసుకొచ్చి గద్దెలో కూర్చుండబెట్టే శక్తి ప్రజలకు ఉన్నది. ఎందుకంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన చూసిరు. కాంగ్రెస్ పాలన ఇప్పుడు ఈ 2 సంవత్సరాలకే ముక్కులకు వచ్చింది ప్రజలకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, అక్రమాలు, ఇవన్నీ అక్రమ కేసులు ఇవన్నీ నడుస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉన్నాం. నిన్నాక మొన్న అక్కడ చూసినాం కదా, ఇల్లు కూలగొట్టి మళ్ళీ ఇళ్ళ పట్టాలు నిర్ణయించడం అట్లా జరుగుతూ ఉన్నది. అంటే అడుగుతో ఒక లెక్క, అడగకపోతే ఒక లెక్క అనే విధంగా నడుస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే మంచి యువ నాయకులు ఉన్నారు. వాళ్ళే కాకుండా సరే వాళ్ళు పక్కపాటి నుంచి వచ్చారు అనుకుంటే మీకు ఆ భావజాలం ఏమైనా ఉండే, పక్కపాటి నుంచి వచ్చారు వీళ్ళకేంది పెదరికం ఇచ్చేది, మన నిజంగా వీళ్ళకి పెదరికం ఇస్తే నా బీఫామ్ ఏమైనా పోతుంది కావచ్చు, ఎమ్మెల్యే బీఫామ్ ఏమైనా పోతుంది కావచ్చు అనుకుంటే మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చాలామంది ఉన్నారు యువ నాయకులు. ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకుంటలేరు మరి? అది లేదు. ఇక్కడ బీజేపీ శోభక్క గారు ఇక్కడ చుప్పారెడ్డి నియోజకవర్గానికి అంటిముట్టనట్టే ఉంటున్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ గారు అంటిముట్టనట్టే ఉంటున్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ గారు ఏదో వేరే నాయకులు వచ్చి బలం పెంచితే తప్పితే గెలిచే పరిస్థితిలో కనబడతలేదు. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంటారా, ఇక్కడ ఆప్షన్ ఒక్కటే ఉన్నది. ఇక్కడ బీజేపీకి సంబంధించి స్థానిక నాయకులు, స్థానిక లీడర్లను ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వీళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుంది. మొన్న చూసుకుంటే ఇంకా మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నయం అనిపిస్తుంది ఎంతో కొంత. ఇప్పుడు ప్రతి సమస్య పైన స్పందిస్తూ ఉన్నాం, ప్రతి సమస్య పైన అడిగే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి సమస్య గురించి తట్టుకోలేకపోతా ఉన్నారు, అట్రాసిటీ కేసులు పెడతా ఉన్నారు. తట్టుకోలేక అట్రాసిటీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంత నెల రోజులకి ఆ విషయం జరుగుతూ ఉన్నది. అంటే ఏదైనా బలంగా పట్టుకుంటే ప్రతిపక్షం అంటే బలంగా ఉండాలి. బీజేపీ పార్టీలో పనిచేసడానికి కార్యకర్తలు ఉన్నారు, నికార్సుగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, ఒక పిలుపునిస్తే రోడ్డెక్కే కార్యకర్తలు ఉన్నారు. కానీ మన నాయకత్వ లోపం ఎక్కడ పోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది బీజేపీ సంగతి. అది ఇక బీఆర్ఎస్ సంగతి అంటావా? ఈ బీఆర్ఎస్ అంటే ప్రధాన ప్రతిపక్షం ఉన్నది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో ఏం కథనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. రవిశంకర్ గారే వెనకడుగు వేస్తున్నట్టుగా కనబడతా ఉంది. రవిశంకర్ గారు బలంగా లేకపోతే కార్యకర్తలు వీక్ అయిపోతున్నారు. కార్యకర్తలు స్ట్రాంగ్గానే ఉన్నారు, కానీ రవిశంకర్ గారు బలహీనతనే కార్యకర్తల వీక్నెస్ అయిపోతుందట. అది జరుగుతూ ఉన్నది చొప్పదండి నియోజకవర్గంలో. ఇక మేడిపల్లి సత్యం గారు మీ ప్రతిపక్ష హోదాను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా నికార్సుగా మంచిగా కొట్లాడారు. కానీ అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి వీళ్ళు భయపడ్డట్టు అనిపిస్తుంది. నాకు ఎందుకు మిమ్మల్ని చూసి వీళ్ళే భయపడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఇది జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొంచెం నయం అనిపిస్తూ ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొంచెం నయం ఇంకా అనిపిస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ తిరగబడితే ఏ పార్టీనైనా అధికారంలో తీసుకొచ్చి కూర్చుని పెడతారు, ఇది మాత్రం పక్క. ఎందుకంటే గతంలో మనం చూసినాం, మేడిపల్లి సత్యం గారు ఎంబటి పెద్ద నాయకులు ఇవ్వలేరు. ఈరోజు తిరుగుతూ ఉన్న నాయకులు, ఈరోజు అధికారంలో ఉండి మేము పదవులు అనుభవించడం కోసం వచ్చిన నాయకులు ఎవ్వరు కూడా లేరు. నేను అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, మేడిపల్లి సత్యం 100% గెలుస్తున్నాడు. అప్పుడు చెప్పినా మేడిపల్లి సత్యం గారు నిజంగా ప్రజల మనిషి, ప్రజలు కావాలని కోరుకొని ఎన్నుకొని గెలిపించుకున్నారు ఆ రోజు. అంతే తప్పితే ఈ 6 గ్యారెంటీలు ఇస్తారనో లేకపోతే ఇంకేదో హామీలు నెరవేరుస్తారనో కాదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత, 2 సార్లు ఓటమి పాలైన ఉద్దేశం కొద్దీ ప్రజలు మార్పు కోరి ఎన్నుకున్నారు. సరే, ఎంతో కొంత ప్రతిపక్ష హోదాను తీసుకొచ్చిండు, ప్రతిపక్ష హోదాను ఎంతో కొంత ప్రయత్నం చేసిండు, ప్రతి విషయాన్ని మాట్లాడిండు. ఆ మాటల ఫైరింగ్ అనేది రవిశంకర్ గారి దగ్గర కనబడతలేదు. ఇక బొడియ శోభక్క గారు ఈ నియోజకవర్గానికి నాకు సంబంధం లేదన్నట్టుగానే ఉంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి అసలు చొప్పదండి నియోజకవర్గానికి అసలు ప్రతిపక్షం ఎవరు, మరి ఏం కథ అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. రాబోయే ఎన్నికలలో 2028 లేకపోతే 29 జమిలీ ఎన్నికల్లో, జమిలీ ఎన్నికలు అయితే 28 అయితే మామూలు ఎన్నికలు అయితే 28లో ప్రజలు తీర్పునిస్తారు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా పోషిస్తలేదు. వాళ్లకు కార్యకర్తలకు, కిందున్న కార్యకర్తలకు కావాల్సిన బూస్ట్ మాత్రం ఇస్తలేదు. ఇది రవిశంకర్ గారు పోగొట్టుకుంటా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రశ్నల వర్షం అధికార పార్టీ పైన గురిపిస్తారా? మీ కార్యకర్తలకు మీరు బలాన్ని ఇస్తారా? లేకపోతే లేదు నాకు అవసరం లేదు, నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటేనే మళ్ళీ గెలుస్తా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే, మీరు మోసపోతారు. మళ్ళీ చొప్పదండి నియోజకవర్గ ప్రజలు గోసపడితే మళ్ళీ తీర్పు వేరే రకంగా ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే గతంలో మీరు మీ నారాయణపూర్, మీ సొంత గ్రామానికి సంబంధించి నారాయణపూర్ గ్రామానికి సంబంధించే ముంపు గ్రామంగా ప్రకటిస్తామని అప్పుడు చేయకపోవడం వల్లనే అదే పెద్ద ఇష్యూ అయిపోయింది. అక్కడ ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లం అట్లనే ఉన్నది. మరి నిజంగా మీరు ఆ విషయంలో కొట్లాడతారా? లేకపోతే నేను ఉండగానే చేయాలి, మళ్ళీ నన్నే క్వశ్చన్ చేస్తారు, మరి నువ్వు ఉండగా చేసినామని నన్ను క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుందని పక్కదారి తప్పించుకుంటారా? అది మీ ఇష్టం. నారాయణపూర్ గ్రామ ప్రజలైతే పార్టీలకు సంబంధం లేకుండా తిరగబడే రోజు దగ్గరలో ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా మొన్న ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు.
ప్రెస్ మీట్లు కూడా పెడతా అని చెప్తా ఉన్నారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ప్రెస్ మీట్ కూడా రేపో ఎల్లుండో ఉంటుందట. మరి నారాయణపూర్ గ్రామానికి సంబంధించి ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, ఏ వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ఎవరైనా ప్రశ్నిస్తే బీఆర్ఎస్కు దగ్గర ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు చెప్తే చేస్తున్నారని అనుకుంటున్నారు. అట్లా కాదు. ఇప్పుడు ప్రజలే తిరగబడుతున్నారు. ఆల్టర్నేట్గా ప్రజలే తిరగబడుతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ప్రజలకు ఏ పార్టీకి ఓటేయాలనేది క్లియర్గా తెలుసు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాను ఎవరైతే బాధ్యతగా ప్రజల పక్షాన నుండి ప్రజల సమస్యల గురించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజల పక్షాన నుండి కొట్లాడుతారో ఆ పార్టీని అధికారంలో తీసుకొస్తారు. గల్లీలో కార్యకర్తలు బలంగా ఉండాలంటే నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు గట్టిగా ఉండాలి. ఇది ఒకటి మాత్రం వాస్తవం. దయచేసి మిత్రులారా, ఇది చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిపక్షం లేదు. చొప్పదండి నియోజకవర్గంలో ప్రతిపక్షం లేదు. ఇది ఇట్లా కనబడతా ఉన్నది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది చొప్పదండి నియోజకవర్గ ప్రజలు చూసుకుంటే దయచేసి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.